Jai Bhim, welcome to Dr. PPS EAO టీవీ ఛానల్. మనము ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఎస్ఐఆర్ అనేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి ఒక నిర్ణయము, స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి రాష్ట్రంలోనూ లక్షలాది ఓటర్స్ని వాళ్ళు తొలగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. అంటే ఈ ఓట్ల యొక్క వాల్యూని వాళ్ళు చివరిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంగా అనిపిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజనులకు అందరూ కూడా వాళ్ళు నిరక్షరాస్యులైనప్పటికీ, వాళ్ళు విద్యావేత్తలు కానప్పటికీ, ఈ భారతదేశంలో పుట్టుంటే, ఈ భారతదేశ పౌరుడుగా ఉంటే వాళ్ళకందరికీ ఓటు హక్కు ఉండాలా, వాళ్ళ పరిపాలకుని వాళ్ళని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ఆ రోజు బ్రిటిష్ పాలకులతో పోరాటం చేసి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఓటుని బహుజనులకు, ఎస్సీ ఎస్టీలకి 2 ఓటు సిస్టమ్ తీసుకొచ్చే విషయం మీకు తెలుసు. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. ఒక ఓటు మనకు వేసుకుంటూ మిగతా 2వ ఓటుని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలకు వేసేటువంటి కార్యక్రమం అది. మరి అప్పుడు గాంధీ చేసినటువంటి దుర్మార్గం వల్ల మనకు 2వ ఓటు పోయింది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఓటును కూడా ఈ ప్రభుత్వము, ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని లక్షలాది కోట్లాది ఓట్లన్నంతా కూడా తొలగించేటువంటి కార్యక్రమం చేస్తుంది. అంటే ఆ ఒక కాన్స్టిట్యూన్సీ, తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ ఉంటే కనుక తిరుపతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు చూసుకొని వీళ్ళంతా మనకు మైనార్టీస్, క్రిస్టియన్స్, దళితులు మనకు బీజేపీకి ఓటు వేయరు అనేటువంటి వాళ్ళకు ఒక దుర్మార్గమైన ఆలోచనను మనసులో పెట్టుకొని ఓట్లన్నింటినీ కూడా తొలగించేటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఎస్ఐఆర్ ద్వారా. మరి సుప్రీంకోర్టు కూడా, అత్యున్నత న్యాయస్థానం కూడా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఈజ్ ఫైనల్, కాబట్టి మీరెవరు మాట్లాడడానికి, మేమేం మాట్లాడడానికి మాకేం లేదు, దీనిపైన ఏమైనా జరిగితే కనుక మళ్ళీ మీరు మా దగ్గరికి రండి అనేసి అంటాం. అంటే ఎలక్షన్స్ అనేది వాళ్ళు ఈ యొక్క పారదర్శకంగా లేకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ మాత్రమే ఓటర్ లిస్టులో పెట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఆ ఓటర్ లిస్టులో ఉండేటట్టుగా వాళ్ళు ఓట్లు వేసుకునేసి రేపు రాజ్యాధికారాన్ని వాళ్ళు సొంతమే చేసుకొని పర్మనెంట్గా వాళ్ళ అధికారంలో ఉండేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో కూడా అదేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నేను మీకు విన్నవించుకోదలుచుకుంది ఏంటంటే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన పక్షాన లేదు, సుప్రీంకోర్టు మన పక్షాన లేదు, ప్రజల్లోనూ దీని యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావడం లేదు. ఈరోజు మన రాష్ట్రంలో, మన తిరుపతిలో సుమారుగా 3.5-4 లక్షల మంది ఓటర్స్ ఉంటే వాటిల్లో వాళ్ళు ఒక 30-40% ఓటర్స్ని పక్కకు తొలగించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. అంటే మన రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్స్ ఉంటే దాంట్లో 50 లక్షలు 60 లక్షల మంది తీసేస్తే కనుక ఆ రిజల్ట్స్ యొక్క తారుమారైపోతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కాబట్టి మనం అంతా కూడా మెలకువతో మనం ఓటర్ లిస్టులో వెళ్ళి వెతుక్కొని ఆ ఓటర్ లిస్టులో మన పేరు ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు తొలగించారు, వెంటనే దాన్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి మన కార్యక్రమాలన్నీ, మన ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఆ కార్యక్రమం చేసుకొని రేపు బహుజనులని మనము ఎన్నుకోకపోతే మనం రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులకు గురవుతాము. మనకెందుకంటే విద్యని దూరం చేస్తున్నారు, మన భూమి దూరం అయిపోతుంది. భూమికి విద్య దూరం అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉద్యోగాలు రావట్లేదు, అంతా ప్రైవేటీకరణ అంటున్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అంటున్నారు. ఉన్న భూములన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళకందరికీ కూడా పేదల భూములన్నీ పెరుక్కొని వాళ్ళకి తక్కువ రేట్లకు లేకపోతే ఫ్రీగా కూడా ఇచ్చేస్తున్నారు ప్రభుత్వాలు. మన దాచుకునేటువంటి సేవింగ్స్ చిన్నవి అన్న ఉంటే కూడా బ్యాంకులో ఉన్నట్టు వేల కోట్ల రూపాయలంతా కూడా ఈ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. కాబట్టి తద్వారా నష్టపోయేది ఏమంటే 85% ఉన్నట్టు మనమే, బహుజనులమే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమే అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు మేలుకొని ఈ ఎస్ఐఆర్ని మీరు ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి. చేయకపోతే కనుక బాబాసాహెబ్ ఇచ్చినటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటుని మనం పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. తప్పకుండా మనం అందరూ ఓటర్స్గా ఉండాలా. ఇక ప్రభుత్వాలని మన వాళ్ళనే మనం ఎన్నుకోవాలా. మన రాజ్యం బహుజన రాజ్యం రావాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి జై భీములు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఛానల్ని
మీరు ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు అందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తారనేసి మేము అలా మిమ్మల్ని కోరుకుంటూ తప్పకుండా మీరు ఈ యొక్క ఛానల్ని ఆదరించాలని మీరు కూడా మీ యొక్క ఆలోచనని ఈ యొక్క టీవీ ఛానల్ మీరు పంచుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.